నమస్కారం. మనం ఈరోజు రామాయణంలోనే కిష్కింధకాండ నేర్చుకుందాం. ఒకసారి జరిగిన కథను కొంచెం గుర్తు తెచ్చుకుందాం. అయోధ్య నుంచి రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అరణ్యంలో ఉండేవారు. అప్పుడు రామాయణంలోని చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతుంది. అదే కిష్కింధకాండ. ఒకరోజు రాముడు, లక్ష్మణుడు అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా రాక్షసుడు రావణుడు సీతమ్మను అపహరించి తీసుకెళ్తాడు. సీతమ్మ కనపడకపోవడంతో రామయ్య చాలా బాధపడతాడు. ఆమెను ఎంత వెతికినా ఇద్దరు కలిసి లక్ష్మణుడు రాముడు కలిసి ఎంత వెతికినా కనపడలేదు. అడవంతా తిరుగుతూ ఉంటే ఒక వానరరాజు సుగ్రీవుడు మరి అతని మంత్రి హనుమంతుడు వస్తారు. సుగ్రీవుడు కూడా చాలా దుఃఖంలో ఉంటాడు. ఎందుకంటే అతని అన్న వాలి అతని రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టి అతని భార్యను కూడా తీసుకెళ్తాడు. సుగ్రీవుడు ఒక చిన్న కొండపై దాక్కొని జీవిస్తుంటాడు. హనుమంతుడు రాముడు లక్ష్మణులను చూసి వాళ్ళని అర్థం చేసుకుంటాడు. ఆయన దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడుతాడు. రాముడు కూడా తన దుఃఖం చెబుతాడు. నా సీతమ్మను రావణుడు తీసుకెళ్ళాడు, దయచేసి ఆమెను వెతకడంలో సహాయం చెయ్యండి అంటే అప్పుడు సుగ్రీవుడు చెబుతాడు, నువ్వు నా అన్న వాలి నుంచి నా రాజ్యాన్ని తిరిగి తెప్పిస్తే నేను నీకు సహాయం చేస్తాను అని రాముడికి చెప్తే రాముడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు వాలిని పిలిచి పోరుకు సిద్ధమవుతాడు. ఇద్దరు అన్నదమ్ములు భయంకరంగా యుద్ధం చేస్తారు. అప్పుడు రాముడు ధర్మం ప్రకారం వాలిని బాణంతో సంహరిస్తాడు. వాలి చివరి శ్వాసలో రాముడిని చూస్తూ అడుగుతాడు, నేను తప్పు చేశాను, సుగ్రీవుడిని బాధ పెట్టకూడదు, నీవు ధర్మం కోసం చేసింది కదా. రాముడు వాలి కుమారుడు అయిన అంగదుని ఆశీర్వదిస్తాడు. అలా సుగ్రీవునికి రాముడికి స్నేహం మొదలైంది. తర్వాత సుగ్రీవుడిని కిష్కింధ రాజుగా నియమిస్తారు. అప్పుడు రాముడికి సీతమ్మను వెతకడంలో సహాయం చేయాలని సుగ్రీవుడు మాట ఇస్తాడు. అప్పుడు వందలాది మంది వానరులు అన్ని వైపులా వెతుకుతారు. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు కలిసి దక్షిణ దిశలో వెళ్తారు. మార్గంలో చాలా కష్టపడతారు. చివరికి సముద్రం తీరానికి చేరుకుంటారు. సముద్ర తీరం అక్కడనే పెద్ద సమావేశం జరుగుతుంది. సముద్రం దాటి లంకకు ఎలా వెళ్ళాలి అని అందరూ ఆలోచిస్తుంటారు. అప్పుడే జాంబవంతుడు చెప్తాడు, హనుమంతుడా, నీలో ఎంతటి శక్తి ఉందో నీకు తెలియదు. నువ్వు ఈ దూకుడు చెయ్యి, సముద్రం ఈ పై నుంచి ఆ పై దెబ్బకు ఒక దూకుకే దూకగలవు అని భగవంతుని ధ్యానం చేసి దేవుడు ధ్యానం చేసి హనుమంతుడు పెద్దగా మారి ఒకే దూకుడుతో సముద్రం దాటేస్తాడు. ఇక్కడి వరకు జరిగిన కథే కిష్కింధకాండ. ముగింపు. మిగతా భాగం సుందరకాండలో కొనసాగుతుంది. అక్కడ హనుమంతుడు సీతమ్మను కనుగొంటాడు. అది వచ్చే భాగంలో చెప్పుకుందాం. మనం ఈ కిష్కింధకాండను నేర్చుకోవాల్సిన స్టోరీ ఏంటంటే, మంచి స్నేహితుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. రాముడు మరియు సుగ్రీవుడు లాంటిగా మంచిగా ఉన్నప్పుడు ధర్మం కోసం పోరాడాలి. మనలో శక్తి ఉందని నమ్మితే పెద్ద పనులు చేయగలం. హనుమంతుడిలా న్యాయం చివరి వరకు గెలుస్తుంది. ఇంతలో కిష్కింధకాండ పూర్తి అయింది. మనం అసలు పిల్లలకు ఎందుకు రామాయణం నేర్పియాలంటే, రామాయణంలో మనకు మంచి చెడు మధ్య తేడా నేర్పుతుంది. ధైర్యం, నిజాయితీ, మర్యాద ఎలా ఉండాలో చూపిస్తుంది. కుటుంబ ప్రేమ, సంతోషం ఎంత ముఖ్యమో చెబుతుంది. ఈ కథ వింటే మంచి అలవాట్లు పెరుగుతాయి. అలాగే కథ చదివేటప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి రామాయణం ఒకసారి విన్నాం చాలు అనుకోకూడదు. ఎన్నిసార్లు అయినా రామాయణం వినడానికి ప్రయత్నించి వింటే మనం మన పూర్వీకుల నుంచి చాలా నేర్చుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.